ప్రపంచవ్యాప్తంగా 700 మంది షూటర్లను ఎంగేజ్ చేయగల సత్తా ఉన్న గ్యాంగ్స్టర్. పాక్ ఉగ్రముఖంలో టెన్షన్ మొదలైంది. పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ టెర్రర్ లింకులు ఉన్న గ్యాంగ్స్టర్లు చాలా మంది గతంలో బిష్ణోయిని చంపేందుకు అనేకసార్లు విఫలయత్నం చేశారు కూడా. మరి ముఖ్యంగా కృష్ణ జింకల వేట కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్ ఖాన్ను చంపేస్తానని బిష్ణోయ్ పదే పదే హెచ్చరించడంతో ఉగ్రముఖలకు కోపం వచ్చింది. సల్మాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నిర్మాత, రాజకీయ నేత బాబా సిద్దిక్ను బిష్ణో గ్యాంగ్ కాల్చి చంపింది. దేశ వాణిజ్య రాజధానిలో భారీ బందోబస్తులో ఉండగా సిద్దిక్ను షూటర్ కాల్ చేయడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. బైసరన్ లోయలో యాత్రికుల దారుణ హత్యల తర్వాత దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. సబర్మతి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ ఘటన జరిగిన రోజు భోజనం ముట్టలేదని కొన్ని గుజరాత్ పత్రికలు కథనాలు రాశాయి. పహల్గామ్ హత్యాకాండ తర్వాత 3 వ్యక్తులు బిష్ణోయ్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారని కూడా గుజరాతీ దినపత్రిక సందేశ్ కథనాలు వెల్లడించింది.